వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. అలర్జీ అంటే ఏమిటి? ఆస్తమాకు పరిష్కారం ఉందా? సైనస్కు సర్జరీ తప్పదా? ఇలాంటి సమస్యలపై సలహాలు సూచనలు ఇచ్చేందుకు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత డాక్టర్ మధు వారణాసి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. డాక్టర్, మనం ముందు అలర్జీ గురించి కనుక మాట్లాడుకుంటే అలర్జీ అంటే ఏంటి డాక్టర్? జనరల్గా మనకి ఏంటంటే అలర్జీ అనే వర్డ్ మీకు చాలా అబ్యూజ్ చేసిన వర్డ్. అంటే చాలామంది మన సొసైటీలో ఏది వచ్చినా కూడా వాడికి అది అలర్జీగా ఉందేమో అని చెప్పడం అనేది ఒక వర్డ్ లాగా వాడేసాం. అంటే బాడీలో ఈ సెన్సిటివిటీ అంటే మీకు బాడీ ఏదైనా రియాక్ట్ అయినప్పుడు మనకు ఫేస్ చేసినప్పుడు దాన్ని ఆటోమేటిక్గా అది రిజెక్ట్ చేసింది అనుకోండి, బాడీ పైన మేనిఫెస్ట్ చేస్తుంది. అంటే సెన్సిటివిటీ పెంచేస్తుంది అనమాట. అంటే ఎలాంటి పదార్థమైనా బాడీలోకి వెళ్ళింది అంటే ఆ బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే సిస్టమ్ ఆటోమేటిక్గా మనకు మేనిఫెస్ట్ చేస్తుంది. అందువల్ల మీకు అలర్జీ అంటేనే చాలామంది పేషెంట్స్కి ఏంటంటే ఓన్లీ ఆస్తమానే అలర్జీ అనుకుంటారు, ఓన్లీ రైనైటిసే ముక్కు కాడమే అలర్జీ అనుకుంటారు. బట్ అలర్జీలు మీకు చాలా రకాలు ఉంటాయి. సో అలర్జీ అంటే ఎన్ని రకాలుగా ఉంటుందంటారు? అంటే మీకు చాలా రకాలంటే మీకు శ్వాస సంబంధం కావచ్చు, ఆస్తమా కావచ్చు, రైనైటిస్ కావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆర్టికేరియల్ ర్యాష్ కావచ్చు, జనరల్గా మీకు ర్యాష్ లాగా వస్తుంటాయి, దద్దుర్లు వస్తుంటాయి, అది కూడా కావచ్చు. స్కిన్లో కావచ్చు, ఈవెన్ డైజెస్టివ్ ప్రాబ్లంకి ఏంటంటే డైజెస్టివ్ సిస్టంలోకి వచ్చే అలర్జీస్ కావచ్చు. అని మీకు ఇది కాంప్రిహెన్సివ్గా చూసుకున్నప్పుడు హోలిస్టిక్గా చూస్తే అలర్జీ ప్రతి బాడీలో ఎక్కడైనా మేనిఫెస్ట్ కావచ్చు. అంటే అలర్జీ అంటే ముక్కుకు గొంతుకే సంబంధం కాదనమాట. బాడీలో ఎక్కడైనా ఫుల్ బాడీ పైన హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. మీకు ఆ స్కిన్ పైన మేనిఫెస్ట్ కావచ్చు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ పైన కావచ్చు, న్యూరలాజికల్గా కూడా డెవలప్ కావచ్చు. అంటే మీకు ఏదైనా సరే అలర్జీ అనేది మీకు బాడీలో సింపుల్గా చూడడానికి చిన్న టర్మే కానీ చాలా అది మ్యాసివ్గా చూపిస్తుంది దాని మేనిఫెస్టేషన్స్. అందువల్ల మీకు ఏంటంటే అలర్జీని మనం ఒక లిమిటెడ్ స్కోప్ చూడలేం. చాలా వైడ్ సబ్జెక్ట్ అది, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. కానీ ఈ అలర్జీతో చాలామంది కోట్ల మంది సఫర్ అవుతున్నారు పేషెంట్స్. చాలామందికి అది ఏముంది సింపుల్ ప్రాబ్లమే అనుకుంటారు కానీ బట్ కోట్ల మంది పాపులేషన్ ఇప్పటికీ కూడా దాని నుంచి బయటపడలేకపోతున్నారు. ఎందుకంటే అలర్జీ అనేదానికి మీకు వేరే సిస్టమ్స్లో ట్రీట్మెంట్ పార్ట్ చాలా తక్కువ ఉంటుంది, స్కోప్ తక్కువ. అంటే రీజన్ అన్నోన్ ఉన్నంతకాలం వేరే సిస్టమ్స్ వాళ్ళ అంటే మన మోడర్న్ సిస్టంలో కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటారు. అంటే దాని గురించి అర్థం కాకపోవడం అయిపోతుంటుంది. అందువల్ల మీకు హోమియోపతిక్ ఆస్పెక్ట్లో చూసుకున్నప్పుడు మేము హోలిస్టిక్గా చూస్తారు కాబట్టి వీళ్ళంతా కూడా హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ పైన అలర్జీకి ఒక సొల్యూషన్ చూపించగలుగుతారు. అందువల్ల మీకు అలర్జీ వచ్చిందంటే చాలామంది పేషెంట్స్కు ఈవెన్ మా సొసైటీలో ఒక అలవాటు ఏంటంటే హోమియో ఎందుకు ట్రై చేయలేదు అని అడుగుతారు. అది కామన్గా అడిగే క్వశ్చన్ అనమాట. అలర్జీ ఎంత కామను ఆ క్వశ్చన్ కూడా హోమియోపతిలో అదే వస్తుంటుంది. మీకు అలర్జీ వచ్చిందిరా నాకంటే మరి హోమియోపతి ట్రై చేయలేదు నువ్వు అని అడుగుతుంటారు. అంటే మీకు ఆ టైప్ ఆఫ్ లింక్ హోమియోపతికి వచ్చింది. అందువల్ల మీకు అలర్జీ అనే పదానికి మీకు స్పెసిఫిక్గా టైప్స్ కంటే చెప్పడం కంటే కూడా హోలిస్టిక్గా ఆలోచించినప్పుడు డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ జరుగుతుంటాయి బాడీలో. అంటే అది ఏ రూపైనా రావచ్చు మీకు. అంటే స్పెసిఫిక్గా ఇదే అలర్జీ అంటే ముక్కుకే రావాలని ఏం లేదు మీకు. అది చెస్ట్ కావచ్చు, నోస్ కావచ్చు, స్కిన్ కావచ్చు, బాడీలో ఏ పార్ట్ పైన రావచ్చు. అందువల్ల మీకు అలర్జీ వచ్చిన పేషెంట్ టోటల్గా మనం ఎవాల్యుయేట్ చేయాలి. అంటే టోటల్గా అతని హిస్టరీ తీసుకోవాలి. పర్సనల్ హిస్టరీలో మనం వెనక్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం ఏంటో అర్థమవుతుంది. అంతవరకు అర్థం కాదు అది. సో ఎలర్జీ అనేది చాలా రకాలుగా ఉండడం వల్ల ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా, స్కిన్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో అటాక్ అవుతుంది అంటున్నారు. కాబట్టి సో ఓవరాల్గా మన డే ఎలా ఉండాలంటారు? ఫుడ్ విషయంలో కానీ మరి ఏ విషయంలో అయినా సరే. అంటే మీకు ఇక్కడ స్పెసిఫిక్గా అలర్జీ వచ్చింది కదా నాకేం తినకూడదు ఉండాలి అనడానికి కూడా ఛాన్స్ లేదు. అంటే అన్నీ ఎక్స్పోజ్ అవుతాం మనం. ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అలర్జిక్ పేషెంట్స్ అంటే ఈరోజు చల్లగాలి పడకపోవచ్చు. అదే పేషెంట్ మీకు కొడైకెనాల్కి వెళ్ళగలుగుతాడు, ఊటీకి వెళ్ళగలుగుతాడు. అక్కడ చల్లగాలి మళ్ళీ సూటబుల్గానే ఉంది అతనికి. అంటే దాని అర్థం ఏంటి, ఆ వెదర్లో అతనికి ఏం కాలేదు. అంటే మీకు ఇక్కడ మీకు మళ్ళీ ఆ బాడీ ఎలా సెన్సిటివ్ ఎలా డెవలప్ అయిందని మనం ముందే చెప్పలేము. ఈరోజు పొటాటో తిన్నవాడికి బాడీ అంతా ర్యాష్ రావచ్చు, మళ్ళీ రేపు అదే పొటాటో తింటే ర్యాష్ రాదు మీకు. అందువల్ల మీకు ఏంటంటే ఏదైనా సరే ఒక పేషెంట్ సఫర్ అవుతున్నాడు అన్నప్పుడు ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజ్ చూసుకోవాలి తప్పనిసరిగా. అంటే మీకు ఐడెంటిఫికేషన్ కాజ్ అంటే ఎందువల్ల వచ్చింది అనేది ఒకసారి కంప్లీట్గా ఒకసారి చూసుకోవాలి. అంటే ఈరోజు నాకు ర్యాష్ వచ్చింది, లేదా ఆయాసం వచ్చింది, జలుబు చేసింది అంటే ఈరోజు నేను ఏం తిన్నాను, 12 అవర్స్ బిఫోర్ ఏం తిన్నాను, 6 అవర్స్ బిఫోర్ ఏం తిన్నాను అనేది ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు అదే ప్రాబ్లం మళ్ళీ రిపీట్ చేసి చూస్తే సేమ్ ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం తప్పనిసరిగా అది అలర్జీ ఐటమ్ ఉంటుంది, అలర్జిక్గా ఉంటుంది. అలాగే డాక్టర్, ఈ మధ్య కాలంలో సైనసైటిస్తో బాధపడే వాళ్ళని కూడా ఎక్కువగా చూస్తుంటాం. సైనసైటిస్ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయంటారు? సైనస్ అనేసరికి కూడా మీకు ఇది చాలా కామనెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే మెజారిటీ పేషెంట్స్ చాలా సఫర్ అవుతారు సైనసైటిస్తో. ఒక్కోసారి వీళ్ళు ఈ సైనస్ వల్ల
టోటల్గా డిస్టర్బెన్స్ అయిపోతుంది రొటీన్ లైఫ్ కూడా. మీకు ఏమంటే ఈవెన్ ఆఫీస్కి పోయేవాడు కావచ్చు, ఐటీ వాడు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఎవరైనా సరే తలంతా సైనస్ పేషెంట్స్ కామన్ సిమ్టమ్స్ కనిపించారంటే తలంతా బ్లాక్ కావడం, హెవీనెస్ అనిపిస్తూ ఉంటుంది, నాజల్ బ్లాకేజ్ ఉంటుంది. అది 2 సైడ్స్ బ్లాకేజ్ కావడం, 1 సైడ్ బ్లాకేజ్ కూడా కావచ్చు. హెడేక్ ఉంటుంది, తలంతా బరువుగా ఉంటుంది, వాటి డిశ్చార్జ్ కావచ్చు, స్టికీగా వస్తుంటుంది డిశ్చార్జ్, స్ఫోటం ఫార్మేషన్ ఉంటుంది. గొంతులో నుంచి కూడా మీకు పోస్ట్ నాజల్ డ్రిప్ అంటారు. పోస్ట్ నాజల్ డ్రిప్ అంటే అన్నప్పుడు ఫ్లమ్ వస్తుంటుంది లోపలికి. ఇవన్నీ కూడా కామన్ సిమ్టమ్స్ సైనసైటిస్లో. అందువల్ల మీకు సైనసైటిస్ పేషెంట్ గుర్తుపట్టడం చాలా ఈజీ. ఎప్పుడైనా అలర్జిక్ ప్రాబ్లం ఉండి, జలుబు ఉండి ఒక 1 వీక్ పాటు తగ్గినా తగ్గకపోయినా ఒక 2-3 వీక్స్ తగ్గలేదనుకుంటే అది సైనస్లే కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి మీకు. అంటే ఎక్యూట్ సైనసైటిస్ ఉంటుంది దాన్ని. ఒక్కసారి ఎక్యూట్ సైనసైటిస్ వచ్చిన తర్వాత కూడా మనకి కాల్ ఏమైనా ఉందంటారా? డాక్టర్ కాల్ ఉన్న డాక్టర్ నెల్లూరు జిల్లా నుంచి జిలానీ బాషా గారు. జిలానీ బాషా గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. సార్ నాకు ఆస్మా ఇది ఉంది, నెమ్ము ఉంది సార్. ఓకే. ఆ నెమ్ము ఉంటే అలర్జీ మాత్రం రాసిచ్చారు సార్ డాక్టర్ గారు నెల్లూరులో. ఓకే. నా వయసు 75 సార్. నాకు చెవు ట్రబుల్ కూడా ఉంది సార్. ఓకే. చెవు ట్రబుల్ ఉంటే తిరుపతిలో సార్ ఒకసారు యాంటీబయాటిక్ రాసిచ్చారు సార్, 625 పవరు. ఓకే. అవి వాడుతున్నాం సార్. అవి వాడకుంటే కళ్ళు తిరుగుతుంది సార్. ఓకే. ఇప్పుడు ఈ అలర్జీ మార్పులో మింగుతున్నానే, నేను రాత్రులు వేసుకుంటున్నా ఒక్కొక్క మాత్ర. అది 15 ఉంటే షీట్ వచ్చి 200 రూపాయలు సార్. ఓకే. తీసుకుని వచ్చి మింగుతున్నాను. దాంతో ఏమవుతుంది సార్, పర్వాలేదా? అంటే మీకు ఇది రెగ్యులర్గా వీటికి అలవాటు పడ్డ తర్వాత మీకు ఏమవుతుందంటే ఒకరోజు లేకపోయినా కూడా సఫర్ అవుతుంటారు, ఇబ్బంది పడతారు. సో నా ఉద్దేశంలో మీకు అలర్జీ నెమ్ముంది అంటున్నారు కాబట్టి అది దేనివల్ల వచ్చిందో ఒకసారి చూడాలి మీకు. అంటే మీకు వెదర్ వల్ల వస్తుందా, ఫుడ్ వల్ల వస్తుందా, డస్ట్ వల్ల వస్తుందా, అది ఏదో కనుక్కుంటే ఈజీగా ఉంటుంది. నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఒకసారి మంచి హోమియో డాక్టర్ని కలవండి. మీకు నెల్లూరులో తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కేసుల్లో నేను జనరల్గా చాలా కేసులు చూసాను. అంటే మీకు ల్యాక్స్ ఆఫ్ కేసు చూసింటాను అలర్జీవి. నా ఎంట్రీ లెవెల్ ఆల్మోస్ట్ 10 to 15 years ప్రాక్టీస్లో 100 మందిలో 80 మంది అలర్జీ వాళ్ళే ఉండేవాళ్ళు నాకు. ఆ టైప్ ప్రాక్టీస్ నాది. అందువల్ల మీరేంటంటే అలర్జీకి హోమియోపతిలో మంచి పరిష్కారం ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒక మంచి హోమియో డాక్టర్కి వెళ్ళండి. తప్పనిసరిగా మీకు ఎందుకు వస్తూ ఉంది కనుక్కుంటే ఈ టాబ్లెట్స్ అని కూడా మీరు విత్డ్రా చేసేయచ్చు. అంటే మీరు ఎప్పుడైనా సరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత డాక్టర్కి చెప్పండి, ఈ టైప్ ఆఫ్ మెడిసిన్స్ నేను వాడుతున్నానని. సడన్గా విత్డ్రా చేయాలా, గ్రాడ్యువల్గా విత్డ్రా చేయాలనేది డాక్టర్ డిసైడ్ చేయాలి. మీకు టక్కున మీరు మానేయకండి. ఎందుకంటే హోమియోపతి డాక్టర్కి వెళ్ళాను అన్నీ మానేసి అనుకోవద్దని. ఇప్పుడు స్లోగా విత్డ్రా చేయండి. ఆటోమేటిక్గా మీకు హోమియోపతి డ్రగ్స్ వాడే కొద్దీ బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగిపోతాయి. మీకు అలా పెరిగిన తర్వాత స్లోగా తగ్గించేయండి. తప్పనిసరిగా మీకు పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. అప్పటికీ మీకు పరిష్కారం దొరకలేదు సార్ నాకంటే ఒకసారి హైదరాబాద్కి రండి, పరిష్కారం చూపిస్తాను. డాక్టర్, సైనసైటిస్కి హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది డాక్టర్? అంటే ఇప్పుడు మీకు ఈ ముందు సిమ్టమ్స్ చెప్పాను కదా, హెడేక్ కానీ, హెవీనెస్ కానీ, నాజల్ బ్లాకేడ్ కానీ, తుమ్ములు కానీ, పోస్ట్ నాజల్ స్ఫోటం డ్రిప్ రావడం కానీ, స్ఫోటం లాగా రావడం కానీ, ఇవన్నీ కంప్లైంట్స్ ఉన్నప్పుడు పేషెంట్ గుర్తుపట్టచ్చు ఇది సైనసైటిస్ ప్రాబ్లం అనేది. ఈ అక్యూట్ సైనసైటిస్లో మీకు ఈ లక్షణాలు చాలామందిలో కనిపిస్తాయి. అంటే చాలామంది మాకు తలంతా బరువుగా ఉంది డాక్టర్ గారు, ముక్కు బ్లాక్ అయిపోతూ ఉంది, హెడేక్ వస్తూ ఉంది, మార్నింగ్ లేచేసరికి మేము తట్టుకోలేకపోతున్నామని చెప్తుంటారు. ఈ స్టేజ్ని చాలామంది పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. అంటే మామూలు జలుబే కదా, ఏమవుతుంది, 1 వీక్ కాబట్టి 10 days ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ ప్రతి పేషెంటు దానిపైన పెద్దగా ఓవర్లుక్ అయిపోతుంది. ఈ స్టేజ్ దాటిన తర్వాత అది క్రానిక్ సైనసైటిస్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి క్రానిక్ సైనసైటిస్లోకి వెళ్ళిన తర్వాత పేషెంట్ సంవత్సరాల తరబడి సఫర్ అవుతాడు. అంటే ఇదే పేషెంట్ ఎంతోమంది మాకు అసలు ఒకసారి సూసైడ్ చేసుకుందాం అనిపించే స్టేజ్కి కూడా వెళ్ళిపోయాం సార్ అంటుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇలాంటి సైనసైటిస్ కేసులో ఒకసారి సిటీ స్కాన్ కానీ మనం తీసుకుంటే పిఎన్ఎస్ ఎక్కడ పస్ ఫార్మేషన్ జరుగుతూ ఉంది, ఎక్కడ హేజీనెస్ ఉందని తెలిసిపోతుంది మీకు. అంటే ఏ లొకాలిటీలో మీకు సైనస్ అన్నప్పుడు మీకు 4 types ఆఫ్ సైనసైటిస్ ఉంటుంది మీకు. సో 4 typesలో ఏదో మనం గుర్తుపట్టాలి. చాలామందికి 4 సైనస్లు కూడా మీకు 4 చోట్ల కూడా ఉంటుంది మీకు పాన్ సైనసైటిస్ అంటారు మీకు. ఈ పేషెంట్స్ చాలామంది ఎక్కువగా వస్తుంటారు. ఫంగల్ సైనసైటిస్ కూడా వస్తుంటుంది మీకు పేషెంట్స్లో. ఇది కూడా మీకు కంటి దగ్గర మీకు చాలా సీవియర్గా సఫర్ అవుతుంటారు. అంటే మీకు ఇవన్నీ కూడా ఏంటి టైప్స్ ఆఫ్ సైనసైటిస్ మీకు. సో మన డయాగ్నోసిస్ కూడా చాలా ఇంపార్టెంట్. హోమియోపతి విషయానికి వచ్చినప్పుడు చాలామంది ఏమంటారు, హోమియోపతి అంటే డయాగ్నోసిస్ అవసరం లేదు కదా అనుకుంటారు. బట్ డయాగ్నోస్టిక్ అప్రోచ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటారా, ఒక్కసారి పేషెంట్కు అది సైనసైటిస్ ఏదైనా మనం గుర్తుపట్టగలిగితే ప్రికాషన్స్ చెప్పగలుగుతాం, నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ చెప్పగలుగుతాం.
మేనేజ్మెంట్ చెప్పగలుగుతాం. అందుకే హోమియో డాక్టర్ కూడా తప్పనిసరిగా డయాగ్నోసిస్ లేకపోతే వేస్ట్. కాబట్టి పేషెంట్స్ కూడా మీకు ఏంటంటే హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్తే రిపోర్ట్స్ తీసుకెళ్ళాలా వద్దని కొందరు ఇప్పటికీ కొంచెం డౌట్లలో ఉంటారు. ఏమంటే సార్గా అక్కడ అడుగుతాడో లేదో అని. కానీ మీకు డయాగ్నోసిస్ లేకపోతే ఏ పేషెంట్ కూడా మీకు ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా జరగదు. సరే, అందువల్ల ఎందుకైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే హోమియో డాక్టర్ దగ్గరికి అసలు ఆ డాక్టర్ కరెక్ట్ డయాగ్నోస్ చేశాడో లేదో కూడా గుర్తుపట్టాలి. ఎందుకంటే మీకు బ్లైండ్గా హోమియోపతి వాడేసాం తగ్గలేదన్న పేషెంట్స్ చాలామంది చూశాను నేను. అది చాలా తప్పు అనమాట. ఇక్కడ ఫెయిల్యూర్ అనేది మీకు హోమియోపతి సిస్టమ్ వల్ల కాదు, హోమియో డాక్టర్ వల్ల. అందువల్ల మీకు ఏంటంటే సరైన డాక్టర్ని అప్రోచ్ చేయకపోతే ఈ ప్రాబ్లం వస్తుంటుంది. మీరు అన్నట్టు మీకు ఈ కంప్లైంట్స్ ఉన్నప్పుడు మెజారిటీ ఏంటి డాక్టర్స్ ఏం చేస్తారు, సెప్టోప్లాస్టిక్ వెళ్ళిపోమంటారు, లేకపోతే డ్రైన్ చేసేస్తామంటారు. అంటే మీకు ఇవన్నీ ఆల్టర్నేటివ్ ఆ సిస్టంలో ఉన్న లిమిటేషన్స్ అవి. అంటే మీకు అలోపతికి వెళ్ళినప్పుడు మీకు ఏంటంటే మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయినప్పుడు సర్జికల్ మేనేజ్మెంట్కి వెళ్తారు. అది వాళ్ళ సిస్టంలో ఉండే ప్రిన్సిపల్స్ అవి. సో దాన్ని కూడా మనం బ్లేమ్ చేయడానికి లేదు మీకు. బట్ ఇదే స్టేజ్లో ఒక హోమియో డాక్టర్కి వెళ్తే కనుక ఆ సర్జికల్ మేనేజ్మెంట్ మెడికల్ మేనేజ్మెంట్కి మార్చే ఛాన్స్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. అందువల్ల మీకు ఇక్కడ ఏమవుతుంది, మీకు ఆ మెడికల్ మేనేజ్మెంట్ని సర్జికల్ మేనేజ్మెంట్ లేకుండా మేనేజ్ చేయగలిగితే హోమియోపతి ట్రీట్మెంట్ చాలామంది ఫ్రీ అయిపోతారు. ఎందుకంటే నేను చూసిన కేసులు కూడా 90% ఆఫ్ కేసెస్ సర్జికల్ కేసులే అవి. అంటే సర్జరీ చెప్పారు సార్, మీ దగ్గరికి వచ్చామని చెప్పిన వాళ్ళు తప్ప డైరెక్ట్గా మీకు సైనస్తో మీ దగ్గరికి వచ్చామని చెప్పిన వాళ్ళు తక్కువ మందే ఉంటారు. అందువల్ల మీకు ఏంటి వీళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు, ఎవరు సర్జరీకి వెళ్ళలేదు. అంటే మీకు ఇక్కడ ఏంటి చెప్పేది ఏంటో, సర్జరీ లేకుండా కూడా ఇన్ని సంవత్సరాలు మెయింటైన్ అవుతున్నారంటే వీళ్ళు ఒక సంవత్సరం కాదు కదా, 10 years నుంచి కూడా నేను చూస్తున్నాను వీళ్ళందరినీ కూడా హ్యాపీగానే ఉన్నారన్నప్పుడు సర్జరీ అవసరం రాకపోవచ్చు. డాక్టర్ కరీంనగర్ నుంచి కాల్ ఉన్నారు నరేష్ గారు. నరేష్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్ నాకు సైనస్ ప్రాబ్లం ఉంది సార్. నా ఏజ్ 27 years సార్. ఓకే. మ్యారేజ్ కాలేదు. అయితే సార్ ఇది నోస్ ఆపరేషన్ తీసుకోవాలన్నారు సార్, కానీ నేను చేసుకోలేదు సార్. ఓకే. కండ పెరిగిందని నాకు ఎజికాఫెస్ స్ప్రే ఉన్న మౌంటల్ కాస్ట్ తెలిసి క్లారిథ్రోమైసిన్ 500 టాబ్లెట్ ఇచ్చింది సార్. ఓకే. వాటితోనే వేసుకున్నప్పుడల్లా కంట్రోల్ అవుతుంది సార్. ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. తల కూడా చాలా బరువు ఉంటుంది సార్. అంటే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటుందంటే రెగ్యులర్గా మౌంటెక్ సెల్ వేసుకోవడం కానీ ఎరిథ్రోమెస్ట్ వేసుకోవడం కానీ ఎజిత్రాలు వేసుకోవడం కానీ కూడా మంచిది కాదు. ఎందుకంటే ఒక ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాడుకోవచ్చు కానీ రెగ్యులర్ అబ్యూజ్ చేయడం మంచిది కాదు. ఏ డ్రగ్ కూడా అబ్యూజ్ చేయకూడదు. సో దీనికి మీరు ఒక సిస్టమ్ అలవాటు పడిన తర్వాత అవి లేకపోతే మీరు కూడా మేనేజ్ చేయలేరు. అంటే మీకు యాంటీ అలర్జిక్ డ్రగ్ వేసుకుంటున్నారు అంతే, లెవోసిటిజిన్ టైప్లో అంతే, ప్లస్ ఇది యాంటీబయాటిక్ వాడుతున్నారు. సో నా ఉద్దేశం ఏమంటే ఇలాంటి స్టేజ్లో మీరు హోమియో డాక్టర్ని కలవాలి తప్పనిసరిగా. కలిస్తే మీకు ఈ డ్రగ్స్ వాడకుండా కూడా అవసరం రాదు. మీకు అలర్జీ కూడా క్లియర్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మీకు సైనసైటిస్ అనేది చాలా సింపుల్ డిజార్డర్ మీకు. ఎందుకంటే మేము చూసే కేసుల్లో అది నాకు లాస్ట్ ప్రియారిటీ ఇస్తాను అంతే. అందుకే అంత బ్లైండ్ ట్రీట్మెంట్ ఫ్రాంక్గా చెప్పాలంటే, కళ్ళు మూసుకుని ఇచ్చే ట్రీట్మెంట్. కాబట్టి మీరు ఒక మంచి హోమియో డాక్టర్ని కలవండి, మీ సమస్య పరిష్కారం అయిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. అంతేగాని ఇలా వేసుకుంటూనే ఉన్నాను సార్ అనుకుంటే దానివల్ల వచ్చే నష్టం తప్ప లాభం ఏమి ఉండదు కదా మీకు. డాక్టర్, అలాగే ఎడినాయిడ్స్ వల్ల చాలా సమస్యలు ఫేస్ చేసే ఇది బయట చూస్తూ ఉన్నాం మనం, దాని గురించి మీరు ఏం చెబుతారు? అంటే మీకు ఇక్కడ ఏంటంటే సర్జికల్ మేనేజ్మెంట్లో మీకు సైనసైటిస్ గురించి చెప్పాను, మెడికల్ మేనేజ్మెంట్కి మార్చేయచ్చండి. కానీ నేను ఇచ్చే అడ్వైజ్ కూడా ఏంటంటే ఈ పేషెంట్స్కు, సైనస్ పేషెంట్స్కు ఒక్కసారి సైనసైటిస్ వచ్చిందంటే తప్పనిసరిగా హోమియో డాక్టర్ని అప్రోచ్ కండి, పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. అలానే మీకు ఎడినాయిడ్స్ కూడా అది కూడా ఒక సర్జికల్ కేసు. అది కూడా ఇది ఏంటంటే మీకు పిల్లల్లో వచ్చే ప్రాబ్లం ఇది ఎక్కువగా. ఒక చిన్న పిల్లాడు రాత్రిపూట లేచి నాకు ముక్కు బ్లాక్ అయిపోతా ఉంది, నోరు తీసుకుని పడుకుంటున్నా, స్నోరింగ్ వస్తుంది, మా అమ్మ నా చేత కావట్లేదు, నేను పడుకోలేనంటే ఏ అమ్మాయినా కూడా తట్టుకోలేదు. అంటే అమ్మా నాన్న హ్యాపీగా పడుకొని ఉన్నారు, ఇక్కడ పిల్లాడు లేచి కూర్చుంటున్నాడు నా చేత కాదని, నోరు తెచ్చి పడుకుంటున్నాడు, కూరకు వస్తుంది అంటే ఆ పిల్లాడి ఆ కండిషన్ చూసిన ఏ పేరెంట్ కూడా తట్టుకోలేడు. ఇలాంటి పేషెంట్స్ చాలామంది ఉంటారు ఎక్కువగా ఎడినాయిడ్స్లో. మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ మెజారిటీ చెప్పేవాళ్ళు కూడా సార్ మా అబ్బాయి నోరు తెచ్చుకుని పడుకుంటున్నాడు, మౌత్ బ్రీతింగ్ ఉంది, స్నోరింగ్ వస్తూ ఉంది, బ్లాక్ అయిపోతున్నాడు, మేము అది చూసి చాలా ఇబ్బంది పడుతున్నాము అనే ఉంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మీకు ఎడినాయిడ్స్ ఉన్నాయనే పేషెంట్ కూడా గుర్తుపట్టిన పేరెంట్స్ కూడా ఉన్నారు. అంటే వాళ్ళకు కూడా అదేంటంటే అదేముందిలే నోరు తెచ్చుకుని పడుకుంటున్నాడు కదా, పెద్ద ఇష్యూ కాదు కదా అనుకుని వదిలేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమైంది, మీకు ముక్కులో పెరగడం వల్ల ఎడినాయిడ్స్ అబ్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అక్కడ ఆ అబ్స్ట్రక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు తను ఓవరాల్గా తీసుకోవాలి, అంటే ఎయిర్ ఫ్లో కావాలి మీకు. ఈ ఎయిర్ ఫ్లో ఓవరాల్గా పోయినప్పుడు ఏమవుతుంది, మీకు ప్రాపర్ సప్లై జరగకపోవడం వల్ల పేషెంట్లో చేంజెస్ వస్తాయి. అంటే మీకు ఆ ఓవరాల్ బ్రీతింగ్ తీసుకోవడం వల్ల పళ్ళు ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, టీత్ కొంచెం పైకి ప్రొజెక్ట్ అవుతుంటాయి, తర్వాత స్మెల్ వస్తుంటుంది పిల్లాడి దగ్గర. ఇప్పుడు కూడా ముక్కులో బ్లాకేజ్ వల్ల నిద్ర లేకపోవడం వల్ల పిల్లాడు డల్ అయిపోతాడు, యాక్టివిటీస్ తగ్గిపోతుంటాయి, చదువుకోలేడు, స్కూల్లో యాక్టివిటీస్ డల్ అయిపోతాడు, లెథర్జీగా ఉంటాడు, పడుకోవాలనుకుంటాడు. ఇవన్నీ కంప్లైంట్స్ మీకు ఏముంటుంది, పేషెంట్లు సఫర్ అవుతున్నప్పుడు పేరెంట్స్ కనుక సరైన టైంలో దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే కనుక తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాలి. అక్కడ ఒక చిన్న పిల్లాడు సఫర్ అవుతున్నా అంటే
అప్పుడు వాళ్ళు కూడా మీకు ఎడినాయిడ్స్ని సస్పెక్ట్ చేస్తారు. వాళ్ళు కొన్ని మెడికేషన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇంకా వాళ్ళు సర్జరీకి వెళ్ళిపోమంటారు. ఎందుకంటే ఎడినాయిడ్స్ కామన్గా వాళ్ళు సర్జరీని ప్రిఫర్ చేస్తారు కాబట్టి. ఇక్కడ మీకు ఏంటంటే ఒకసారి సర్జికల్ మేనేజ్మెంట్ వచ్చిందని మీరు అనుకునే లోపు పిల్లాళ్ళు ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు తప్పనిసరిగా మీరు హోమియో డాక్టర్ని అప్రోచ్ అయితే కనుక సర్జరీకి పోయే అవసరం లేకుండా మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే హ్యాపీగా ఓవరాల్ బ్రీతింగ్ కావచ్చు, అవి ఏవైనా సరే సిమ్టమాటిక్గా ముందు రిలీఫ్ వచ్చేస్తుంది పేషెంట్కి. సిమ్టమాటిక్ రిలీఫ్ వచ్చిన తర్వాత పేషెంట్ ఏమైనా సఫర్ అవుతున్నాడో చూసుకోవాలి. పేషెంట్ ఒకసారి కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళిన తర్వాత సర్జికల్గా మనం పెద్ద ఆలోచించాం ఎప్పుడు కూడా. అంటే పడుకుంటున్నాడు హాయిగా ఉన్నప్పుడు పెద్దగా ఆలోచించాం మనం కూడా. ఎందుకంటే ఇదేం మనిషిని చంపేసే అంత ప్రాబ్లం కాదు కాబట్టి ఎడినాయిడ్స్. కానీ ఈ స్టేజ్లో హోమియోపతి డాక్టర్ రోల్ చాలా వైటల్గా ఉంటుంది. అంటే పేషెంట్కు ఇచ్చిన రిలీఫ్ ఏంటంటే వాళ్ళ కొడుకు పిల్లలు వాళ్ళు హ్యాపీగా పడుకుంటున్నారంటే వాళ్ళు దేవుళ్ళగా చూస్తారు డాక్టర్. మా పిల్లాడికి లైఫ్ ఇచ్చారు మీరు. అలాంటి స్టేజ్లో కూడా మీరు హోమియోపతి కంటిన్యూ చేసుకుంటూ పోతే సర్జరీ పోయే అవసరం కూడా రాదు. ఇంక ఇన్ఎవిటబుల్ అనుకోండి, లేదు మేము వాడాము అయినా మాకు ఇదే ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు రెండే రీజన్సే కనిపిస్తాయి నాకు అక్కడ. ఒకటి మెడిసిన్ ఫెయిల్యూర్ కావాలి, డాక్టర్ ఫెయిల్యూర్ కావాలి, సిస్టమ్ ఫెయిల్యూర్ కావాలి. సిస్టమ్ ఫెయిల్యూర్ ఎప్పటికీ కాదు. సో మెడికల్ అన్నా సరైన మెడిసిన్ ఇవ్వలేకపోవడమైనా ఉండాలి, సరైన డాక్టర్ని అప్రోచ్ కాకపోవడమైనా ఉండాలి. ఈ రెండు మిస్టేక్స్ కూడా కరెక్ట్గా ఉండి అయినా కూడా సక్సెస్ కాలేదనుకున్నప్పుడు ఇంకా సర్జరీ ఇన్ఎవిటబుల్ తప్పదు అక్కడ ఆ కేసులో. అప్పుడు ఆ డాక్టర్ డిసైడ్ చేయగలుగుతారు, హోమియో డాక్టర్ వెళ్ళండి సర్జరీకి. అప్పుడు మీకు ఏ పేషెంట్ అయినా వెళ్ళాల్సి వస్తుంది తప్పదు. కానీ మెజారిటీ కేసెస్లో సర్జరీ లేకుండానే మనం మేనేజ్ చేయొచ్చు కాబట్టి మీరు ట్రయల్ వేయడం కాకుండా కాన్ఫిడెంట్గా హోమియో డాక్టర్ని అప్రోచ్ అయితే ఈ ఎడినాయిడ్స్ కేసులో తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్, కొంతమంది ఆస్తమాతో బాధపడే వాళ్ళు చెప్తూ ఉంటారు చాలా ఇయర్స్గా ఆస్తమా ఉంది అని. అంటే ఇది లైఫ్ లాంగ్ ఉంటుందంటారా ఆస్తమా? అంటే మీకు ఇక్కడ ఆస్తమా అనేసరికి కూడా అది భయంకరమైన డిజార్డర్ ఫ్రాంక్. అంటే శ్వాసకోశం స్వేచ్ఛ అంటారు కదా. సో ఆ పేషెంట్కు మిడ్ నైట్ లేచి నాకు ఆయాసం వస్తుంది, గాలి కావాలి అని బాధపడుతుంటాడు, అంత బాధపడుతాడు. అదే పిల్లలు బాధపడుతుంటే ఇంకా వాళ్ళు ప్యానిక్ అయిపోతారు పేరెంట్స్. అందుకే చాలామందికి మీకు అలోపతి క్లినిక్స్లో నైట్ టైం ఎక్కువగా ఆస్తమాటిక్ కేసెస్ వెళ్తూనే ఉంటాయి. సో ఇంజెక్షన్స్ వేసి డెలిఫరెంట్ ఎక్కడ రెస్పాండ్ అయిపోతుంటారు వాళ్ళు. కానీ ఇక్కడికి ఏమంటే ఆస్తమా వచ్చింది కదా అని జీవితాంతం బాధపడాల్సి వస్తున్న అవసరం లేదు. కానీ ఎందుకంటే అలోపతి డాక్టర్స్ వాళ్ళు జరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఒక ఏజ్ వచ్చిందో తగ్గిపోతుందేమో, ఒక 10 years తర్వాత వచ్చింది తగ్గుతుంది అంటే వాళ్ళ అర్థం ఏంటి అక్కడ అంటే తగ్గుతుందంటే బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది ఆ టైంకి. మనకు ఒక 10 to 12 years వస్తే పేషెంట్ తట్టుకునే శక్తి వస్తుంది. తట్టుకునే శక్తి వచ్చినప్పుడు కంట్రోల్ చేయగలుగుతాడు. అదే 1 year పిల్లాడు తట్టుకోలేంది 10 years పిల్లాడు తట్టుకుంటాడు. కానీ ఇక్కడ మీకు అది కాదు కాన్సెప్ట్. ఆస్తమా తగ్గించడం ఇంపార్టెంట్. మనకు ఏజ్ ప్రోగ్రెస్ అయ్యో తగ్గుతుంది అనుకుంటే మన ఇమ్యూనిటీ లెవెల్ పెరిగితే తగ్గుతుందని అర్థం అంతే. కానీ మన 20 years పిల్లలు ఆస్తమా వాళ్ళు ఉంటారు, 30 వాళ్ళు ఉంటారు, 50 వాళ్ళు ఉంటారు, 70 వాళ్ళు ఉంటారు. మరి ఎవరికీ తగ్గలేదు. మరి అంటే దీని అర్థం ఏంటి మీకు ఇక్కడ ఆస్తమా అనేది ఇన్నర్గా వచ్చిన ప్రాబ్లం. అది అలర్జిక్ ఆరిజిన్తో వచ్చింది కాబట్టి అలర్జీని రిమూవ్ చేయాలి మనం. అలర్జీని రిమూవ్ చేయకుండా ఎన్ని మెథడ్స్ వాడినా కూడా అది టెంపరీ రిలీఫ్ అవుతుంది, క్యూర్ కాదు, మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోదు. అందువల్ల మీకు చాలామంది పేషెంట్స్కి ఏమవుతారంటే ఆస్తమా వచ్చినప్పుడు ఇన్హేలర్స్ వాడుకుంటూ దానిపై నెట్టేస్తుంటారు. వాళ్ళల్లో కూడా ఏంటంటే ఇన్హేలర్ ఒక పఫ్ తీసుకుంటే హ్యాపీగా ఉంది, నైట్ పడుకుంటున్నాము, సో పెద్ద పోయేదేమో దానివల్ల అనేసి అలవాటు పడిపోతారు. అంటే దానిపైన డిపెండెంట్ అయిపోతారు. చిన్నపిల్లలు అయితే నెబులైజర్ పెట్టాం సార్, ఇన్హేలర్స్ వాడామని చెప్తుంటారు. పెద్దవాళ్ళు అయితే 2 puffs కట్టుకున్నాం పడుకున్నాం సార్ అంటారు. అంటే మీకు ఇక్కడ ఏమంటే పేషెంట్ దానిపైన డిపెండెంట్ అయిపోయాడు. అంటే ఇంకా ఆల్టర్నేటివ్ సోర్స్ వాళ్ళకి దొరకలేదన్నమాట. అలాంటి స్టేజ్లో కూడా మీకు ఆస్తమా పేషెంట్స్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి ఎక్కువగా వస్తుంటారు. అంటే మీకు ఎనీ హోమియోపతి డాక్టర్ ఈవెన్ ఫస్ట్ స్టార్టింగ్ ప్రాక్టీస్ ఉన్న డాక్టర్ నుంచి పెద్ద ఎక్స్పీరియన్స్ డాక్టర్ అయినా కూడా అలర్జీస్ కామన్గా వస్తుంటాయి ఆస్తమా కేసులు. ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పాను ఆస్తమా హ్యాండిల్ చేయొచ్చు మనం ఈజీగా అంటే ఎలాంటి నెబులైజర్స్ లేకుండా, ఎలాంటి అల్లోపతి మెడికేషన్ లేకుండా హోమియోపతితోనే మేనేజ్ చేయొచ్చు. అంటే నేను నా పేషెంట్స్ ఎలా అలవాటు పడ్డారంటే డెరిఫింట్ ఎక్కడ దాని ఇంజెక్షన్ వేసుకోమని డాక్టర్ చెప్తే కూడా వద్దు మా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఆయన 10 నిమిషాలు రిలీఫ్ ఇచ్చేస్తాడు అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ నా పేషెంట్స్ 100,000 మందిని చూశాను నేను. వాళ్ళు నా క్లినిక్లోకి వచ్చినప్పుడు మీరు నోట్లో మందు వేయండి సార్ మాకు రిలీఫ్ వచ్చేస్తుంది, మాకు ఇంజెక్షన్ వద్దనేవాళ్ళు. అలాంటి మిరాకిల్స్ నేను చూశాను, అద్భుతాలు చూశాను. అందువల్ల నా పేషెంట్స్కి నాకు కూడా నమ్మకం లేకపోతే వాళ్ళకి చాలా ఉంటుంది. అందువల్ల మీకు అంటే వేల కేసులు చూశాను నేను, 1-2 కాదు. నేను మీకు 15 సంవత్సరాలు లక్ష ఎన్ని కేసులు నాకే అర్థం కాదు. రోజుకి 80 కేసులు అవే చూసిన వాడిని. సో మీకు ఎందుకు మీకు ఆస్తమా పేషెంట్ ఎప్పుడు కూడా ఒకసారి వచ్చింది అంటే తప్పనిసరిగా హోమియో డాక్టర్ని అప్రోచ్ కావాలి. ఒక మంచి హోమియో డాక్టర్ను ఒక 1 year పాటు ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక అసలు ఆ సమస్య చాలామందికి ఉండదు. డాక్టర్ కాల్ ఉన్నారు గజ్వేల్ నుంచి జయరాజ్ గారు. జయరాజ్ గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి సార్, నా పేరు జయరాజ్ అండి. ఓకే.
సార్ నాకు మార్నింగ్ పొద్దున్న నుంచి లేవంగానే 10-12 అలా వస్తాయండి, తుమ్ములు వస్తూ ఉంటాయి. ఓకే. ఇంకోటి ముక్కు కూడా కారుతా ఉందండి, ఓకే. బాగా కారుతా ఉంది. ఇది ఒక 8 months నుంచి వస్తుంది సార్. అంటే మీరు స్పెసిఫిక్గా గుర్తుపట్టగలిగారా దేనివల్ల వస్తుంది? డస్ట్ అలర్జీనా, హౌస్ డస్ట్ అలర్జీనా, లేకపోతే వెదర్తో వచ్చిందా, లేదా సీజనల్గా వస్తుందా అని? అంటే కామన్గా మీరు గమనించాల్సింది ఏంటంటే తుమ్ములు వస్తున్నాయి అంటే స్పెసిఫిక్గా రీజన్స్ 4 ఉంటాయి. ఒకటి డస్ట్ అలర్జీ ఉంటుంది, ఒకటి సీజనల్ అలర్జీ వస్తుంది మీకు, లేదు మీరు తిన్న ఫుడ్ వేరియేషన్స్ ఏమైనా జరిగాయా దాంతో చూసుకోండి, లేదు మీరు పడుకునే చోట ఏమైనా ఏసీ ప్రాబ్లం ఉందా, ఫ్యాన్ ప్రాబ్లం ఉందా, దాంతో వచ్చే మైన్యూట్ డస్ట్ చూసుకోండి. ఇవి కామనెస్ట్ రీజన్స్ మీకు తుమ్ములు వస్తున్నాయంటే. ఈ రీజన్స్ ఉన్నాయి అంటే ఆ రీజన్ ఎలిమినేట్ చేసుకోవాలి మీరు. అవాయిడెన్స్ ఆఫ్ కాజ్ అంటారు దాన్ని. అంటే ఆ కాజ్ని రిమూవ్ చేసుకోవాలి. కాజ్ రిమూవ్ చేసుకున్నా నాకు వస్తుంది డాక్టర్ గారు అంటే ఇంకా అది అలర్జిక్ టెండెన్సీ మీలో డెవలప్ అయింది కాబట్టి బాడీ ఇమ్యూనిటీ లెవెల్ పెంచుకోవాలి. బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవాలనుకుంటే మీకు నన్ను అడిగితే హోమియోపతి బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది మీకు. ఆ టైంలో మీరు ఒక మంచి హోమియో డాక్టర్ని అప్రోచ్ కండి, తప్పనిసరిగా మీకు పరిష్కారం ఉంటుంది. అది చాలా సింపుల్ ఇష్యూస్ అవి. ఎందుకంటే ఏ హోమియోపతి డాక్టర్ అయినా కూడా మీకు అలర్జీని హ్యాండిల్ చేయగలుగుతారు, భయపడాల్సిన అవసరం లేదు. మరీ సీనియరే కావాలి, ఎక్స్పర్టే కావాలని అవసరం లేదు దీంట్లో. లేదు అక్కడ కూడా తగ్గలేదు, మేము ఎంతమందిని వాడినా వేస్ట్ అనుకున్నప్పుడే మీరు సీనియర్ డాక్టర్ని ఎక్స్పోజ్ కావచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. సో చూడండి, మీరు మామూలు హోమియోపతి డాక్టర్కి వెళ్ళండి, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి. అది కూడా మీ హోమియోపతి అంటే చాలామంది పేషెంట్స్ చేసేది అంటే ఏదో అక్కడ ఇచ్చారు సార్, పోస్ట్ ఆఫీస్లో ఇచ్చారు, టెంపుల్ ఇచ్చారు, మేము వాడాం తగ్గలేదు అంటుంటారు. అది కాదు నేను చెప్పేది. క్వాలిఫైడ్ డాక్టర్ని అప్రోచ్ కావాలి, ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ డాక్టర్ని అప్రోచ్ కావాలి, క్లినికల్గా ఎక్స్పర్ట్ అడ్వైజ్ కావాలి, కన్సల్ట్ కావాలి. ఎందుకంటే క్లినికల్ నాలెడ్జ్ లేని డాక్టర్ వేస్ట్. అకాడమిక్ నాలెడ్జ్ కంటే కూడా క్లినికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది ఇప్పుడు పేషెంట్స్కి. ఇప్పుడు అకాడమిక్గా నేనున్నాను, అకాడమిక్గా నేను జీరో, ఫ్రాంక్గా చెప్పాను, అంత డీప్గా పోలేదు నేను అకాడమిక్గా. బట్ క్లినికల్గా నేను వేల కేసులు చూసిన వాడిని, స్పాట్ డయాగ్నోస్ నేను చేయగలుగుతాను. కళ్ళు మూసుకొని నేను నా దగ్గర వచ్చేటవన్నీ కూడా హెచ్ఐవి, హెర్పీస్, క్యాన్సర్ 4 ఉంటాయి. నేను అలర్జీలు మానేసి కూడా నీకు ఆల్మోస్ట్ 10 years దాటిపోయింది చూడడం. ఏదో ఒకరు ఇద్దరు వస్తుంటారు చూస్తున్నారు. నేను ఇప్పుడు ఫస్ట్ 10 yearsలో అలర్జీస్ చూశాను కాబట్టి. ఈరోజు ఇంత కరోనా ఉంది, ఇంత ఫ్లూ ఉంది, సీజన్ ఉంది, నాకు ఒక్క ఫీవర్ కేసు ఉంటుంది నా దగ్గర. మా డాక్టర్స్ చాలామంది ఫీవర్లు రోజు చూస్తూనే ఉన్నారు. నా దగ్గర ఒక్కరు ఇద్దరు కూడా రారు. ఎందుకంటే నేను చూసిన కేసులన్నీ కూడా ఈ 4 ఉన్నాయి ఎక్కువగా. కాబట్టి అంటే ఆ టైప్ ఆఫ్ కేసెస్సే మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఈ జలుబు, జ్వరము, ఆస్తమా అనేవి చాలా సింపుల్ ఇష్యూస్. సో మీరు పెద్దగా భయపడిపోయి హోమియోపతి అప్రోచ్ కాకుండా పోతే అది నష్టం మీకే తప్ప ఎవరికి ఉండదు. సొసైటీకి నష్టం, మీకు నష్టమే అవుతుంది. సో నా అడ్వైజ్ ఏంటంటే వెళ్ళండి హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళి, తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. డాక్టర్, హోమియోలో మెడిసిన్ పర్ఫెక్ట్గా కనుక వాడితే ఆస్మా తగ్గిపోవడానికి ఎంత సమయం పడుతుందంటారు? చెప్పాను కదా మీకు, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇమ్యూనిటీ లెవెల్స్. ఒక మెజారిటీ కేసుల్లో 80% ఆఫ్ 90% ఆఫ్ కేసెస్లో 1 to 1.5 years వాడితే సరిపోతుంది. నేను చూసిన కేసులో ఒక 1-1.5 years వాడమని నా పేషెంట్స్ను. అంటే ఆ వాడిన పేషెంట్స్ మన దగ్గరికి మనకు ఈ 2nd class 3rd class చదివిన పేషెంట్స్ పిల్లలు వస్తారు కదా, వాళ్ళ పేరెంట్స్ నాకు తీసుకొచ్చిన వాడు ఈరోజు బీటెక్ వరకు వెళ్ళిపోయారు వాడు. అయినా కూడా మీకు ఈ రోజు వరకు వాళ్ళు జలుబు చేయలేదు. అది అద్భుతమే కదా నిజం చెప్పాలంటే. ఎందుకంటే మీకు ఈ రోజు వరకు వాళ్ళ నాన్నగా వాళ్ళ పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి మా అబ్బాయికి జలుబు కూడా చేయకుండా ఉన్నాండి ఈ రోజు వరకు అంటే, అదే జలుబుకు వాళ్ళు చాలా సఫర్ అయిన వాళ్ళు. 1 year పాటు రోజు వారానికి 4-5 సార్లు అంత కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు వీళ్ళు. అంటే వీళ్ళ ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్ నేను 100 మంది ఉన్నారు ఫ్యామిలీస్ నా దగ్గర. అంటే వాళ్ళకి ఈ రోజు వరకు మా అబ్బాయికి మా అమ్మాయికి ఏం జరగలేదు. నిజం చెప్పాలంటే ఆ పిల్లలకు ఆ ప్రాబ్లం తగ్గితే వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి హోమియో డాక్టర్స్ని చేశారు. అది గ్రేట్నెస్ అక్కడ. నాకు తెలిసిన పేషెంట్స్ 6-7 families హోమియో డాక్టర్స్ అయ్యారు అందరూ కూడా, ఆ పిల్లలే. అంటే చదువుతున్నారు, కొందరు ఎండీలో కూడా ఎంటర్ అయిపోయారు, ఎండీ కూడా అయిపోయింది. అంటే వీళ్ళంటే అదే ఇన్స్పిరేషన్తో, అంటే ఇంత రిలీఫ్ ఉన్న పేషెంట్ సరే వాళ్ళ పేరెంట్స్ అబ్జర్వేషన్లో మా అమ్మాయిని మా అబ్బాయిని హోమియో డాక్టర్ని చేయాలి డాక్టర్ గారు అని చెప్పి చేశారు అందరినీ. అంటే ఆ లెవెల్ ఆఫ్ మోటివేషన్ హోమియోపతి జరిగింది అప్పుడు. అందువల్ల నేను ఆ డాక్టర్ని చూసినప్పుడు నాకు వాళ్ళే మళ్ళీ నా దగ్గరికి వచ్చారంటే విచిత్రం నుండి, ఆ అమ్మాయి ఆస్తమాకి నేను ట్రీట్ చేసిన అమ్మాయి ఈరోజు BHMS కంప్లీట్ చేసుకొని మీ దగ్గర నేను చేద్దాం అనుకుంటున్న డాక్టర్ గారు, జూనియర్ డాక్టర్ గారిని వచ్చింది ఆ అమ్మాయి. అంటే ఎంత నమ్మకం, ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అది. అందువల్ల మీకు అంటే ద పవర్ ఆఫ్ హోమియోపతి అది. ఆ పవర్ ఆఫ్ హోమియోపతి అనుభవి చూడాలి అనుకుంటే ఒక మంచి ఎక్స్పర్ట్ని కలవాలి ఇప్పుడు కూడా. అప్పుడు మీకు ఆ పవర్ తెలుస్తుంది హోమియోపతిలో. అది చాలా ఇంపార్టెంట్. డాక్టర్, ప్రజెంట్ కరోనాకు చాలామంది భయపడుతూ ఉన్నారు. సో ఎఫెక్ట్ కాకుండా జాగ్రత్తలు అయితే తీసుకోగలుగుతున్నాం. ఎఫెక్ట్ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే మీకు కరోనా అనేది ఒక సైకలాజికల్గా మనకేంటి ఒక ఫియర్ వచ్చేసింది. అవును. ఆ ఫియర్ వల్ల ఏంటి ప్రతి ఒక్కరిని మనము పక్కవాడిని చూసి కూడా భయపడే స్టేజ్లో వెళ్ళిపోయాం మనం కంప్లీట్గా. అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటారా, ఇది బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ పై డిపెండ్ అవుతాయి ఇవన్నీ. ఇంతకుముందు మీకు చాలా వచ్చాయి. స్వైన్ ఫ్లూ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ వచ్చింది, చికెన్ గున్యా వచ్చింది. అప్పుడు వేల కేసులు చూసాం. మరి స్వైన్ ఫ్లూ వచ్చిన రోజు ఏ రోజు భయపడలేదు మనం. డెంగ్యూకు ఎంతమంది చిన్నపిల్లలు, చిన్న పిల్లలు ప్లేట్లెట్ కౌంట్స్ 10,000కి పడిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది.
చికెన్ గునియా ఈ చేతులతో ఎత్తుకొచ్చారు పేషెంట్స్ నొప్పులు పట్టుకోలేక. మరి వాళ్ళందరినీ మనం హ్యాండిల్ చేసాం ఇబ్బంది లేకుండా. ఈవెన్ గవర్నమెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని వేల లక్షల ప్రివెంటివ్ డోసెస్ ఇచ్చారు. నేనే స్వైన్ ఫ్లూకి 1 lakh ఇచ్చాను డోసెస్ నా ఇదిలోని. అంటే మీకు ఇది కూడా ఆ టైప్దే, కానీ ఇక్కడ ఏమైందంటే మార్టాలిటీ రేట్ తక్కువే ఉంది. మనకు భయం అనేది అంటే మీకు యూనివర్సల్గా అటాక్ కావడం వల్ల భయం వచ్చేసింది మనకు. అప్పుడు మనకేమంటే మన తెలంగాణలోనూ ఆంధ్రాలో ఉంది, మన ఇండియాలోనే ఉంది కొన్ని రీజన్సే వచ్చిపోయినాయి. ఇప్పుడు అట్లా కాకుండా అన్నిటికీ రావడం వల్ల టోటల్గా అది ఇన్ఫ్లుయెన్స్ కావడం వల్ల భయపడ్డాం మనము. కాబట్టి ఇక్కడ మీకు ఏంటంటే హోమియోపతిక్ అప్రోచ్ కూడా మీకు కరోనాలో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ప్రివెంటివ్ డోస్ అంటే మీకు అడ్వైజరీ కమిటీనే అడ్వైజ్ చేసింది, సెంట్రల్ ఆయుష్ కమిటీ. ఆర్సీ కాల్బు డైలీ వేసుకోమని. ఆర్సీ కాల్బు తప్పనిసరిగా వేసుకోవాలి అందరూ కూడా. అలా వేసుకుంటే మీకు ఒక మంచి హోమియోపతి కలిస్తే కన్నా కరోనా కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకునే ఆస్కారం చాలా ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్. అలర్జీ, ఆస్మా, సైనస్కు సంబంధించి పరిష్కార మార్గాలు తెలియజేశారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. కీప్ వాచింగ్ 10 TV.